సో నమస్తే మామిడి రైతులందరికీ. మనం ప్రస్తుతం జహీరాబాద్, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గరలో ఒక విలేజ్లో ఉన్నాము. మన గంగాధర్ సార్ వాళ్ళ ఒక ఫామ్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ మనం లైవ్గా చూస్తున్నాము. మార్చి 13 ఈ రోజున ఆల్మోస్ట్ ఇది ఒక 40 ఎకరాల మామిడి తోటలో ఉన్నాము. ఒక 4 నుండి 5 రకాల మామిడి కాయలు ఇక్కడ ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ మనం చూస్తున్నదైతే చిన్న రసాలు దాదాపుగా ఒక 5 నుండి 8 టన్నుల వరకు రెడీగా ఉన్నది. ఇదే విధంగా ఇంకా మిగతా 5 రకాలు తీసుకున్నట్లయితే బంగన్పల్లి దాదాపుగా ఒక 15 నుండి 20 టన్నులు ఉన్నది. కేసర్ ఒక 30 నుండి 40 టన్నులు ఉన్నది. దశరి ఒక 5 నుండి 6 టన్నులు ఉన్నది. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి హిమాయత్ కూడా ఒక 10-12 టన్నుల వరకు దాదాపుగా 80 నుండి ఒక 100 టన్నులకు మనకు కాయలు ఇక్కడ రెడీలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవాళ మనం మార్చి 13 అయినా కూడా ఈ తోటలో దాదాపుగా ఒక 80 నుండి 90 టన్నులు రెడీగా హార్వెస్టింగ్ కూడా ఇంకొక 10-15 రోజుల కాయ కోత కూడా రెడీగా ఉన్నది. మనం ఇక్కడ లైవ్గా చూస్తున్నాం. ఇదంతా చిన్న రసాలు. ఇదే విధంగా కాయ కూడా మంచిగా షేప్ తోటి, షైనింగ్ తోటి, ప్రతిదీ మేనేజ్మెంట్ స్కిల్ తోటి ఇక్కడ మనం చేయడం జరిగింది. ఎందుకంటే మార్చి 13న ఈ దశ, ఎందుకంటే కాయ కూడా దీనిలో ఎక్కడైతే ఇప్పుడు మనకు ఒక వారం నుండి 10 రోజులలో చిన్న రసాలు, అదేవిధంగా తీసుకున్నట్లయితే కేసర్, బంగన్పల్లి కూడా మనం కాయ కోయడానికి సిద్ధంగా ఉన్నది. ఇది ప్రతి మామిడి రైతులు కూడా గమనించవచ్చు. ఎందుకంటే సార్ గారు కూడా ఇక్కడ మనకు ఇన్ టైం మేనేజ్మెంట్ ప్రతిదీ కూడా మనం తీసుకున్నట్లయితే ఎరువుల మేనేజ్మెంట్ కానీ, నీటి యాజమాన్యం కానీ, అదేవిధంగా తీసుకున్నట్లయితే పెస్ట్ డిసీజ్ మేనేజ్మెంట్ కానీ ప్రాపర్ వేలో ప్రతిదీ కూడా చేయడం జరిగింది. ఈ రోజున మనకు ఈ రిజల్ట్స్ అనేది చూడడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు గమనించవచ్చు. నా పేరు హార్టికల్చర్ కన్సల్టెంట్గా నేను చేయడం జరుగుతుంది. నా పేరు సదానందం. నా నెంబర్ వచ్చేసి 98493324. ఇది ప్రతి మామిడి రైతుకు ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. సో ధన్యవాదాలు మన సార్ కూడా, ఈ యొక్క తోట యజమానికి కూడా. ఇది మామిడి రైతుకు ప్రతి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ.